మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కాళ్లపారాని ఆరకముందే ఒక 100 ఏళ్ల జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. పచ్చని పందిట్లో వేసిన 3 ముళ్ళు ఆ వధువు పాలిట మృత్యు పాశాలుగా మారాయి. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి ఆమె ప్రాణాలు తీశాడు. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి రాత్రి మాటలే ఆ నవవధువు ప్రాణం తీశాయనే వార్త అందరినీ తీవ్ర షాక్ గురిచేస్తోంది. ఈ దారుణమైన ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం గోనేడ గ్రామంలో వెలుగు చూసింది. గోనేడ గ్రామానికి చెందిన సత్యం శెట్టి వెంకటలక్ష్మి అనే యువతికి పెద్దపురం మండలం మరలవ గ్రామానికి చెందిన గాది కోటేశ్వరరావు అనే వ్యక్తితో గత నెల ఏప్రిల్ 25వ తేదీన అత్యంత వైభవంగా వివాహం జరిగింది. ఎన్నో కలలతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాననే ఆనందంతో ఆ వధువు అత్తవారింట్లో అడుగుపెట్టింది. కానీ ఆ సంతోషం నెల రోజులు కూడా నిలవలేదు. పెళ్లైన కొద్ది రోజులకే భర్త కోటేశ్వరరావు తన అసలు రంగును బయటపెట్టాడు. భార్య వెంకటలక్ష్మిని శారీరకంగా మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. మొదటి రాత్రి నుంచే మాటలతో ఆమెను నరకయాతనకు గురి చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. భర్త పెడుతున్న టార్చర్ను తట్టుకోలేక, ఆ మానసిక భారాన్ని మోయలేక వెంకటలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైంది. చివరకు ఆత్మహత్య శరణ్యమని భావించి తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. పెళ్లిపీటల మీద నవ్వుతూ కనిపించిన తమ బిడ్డ ఇలా శవమై పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచిన భర్తే తమ కూతురి ప్రాణాలు తీశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆగ్రహంతో ఊగిపోయిన బంధువులు భర్త కోటేశ్వరరావు వేధింపుల వల్లే ఈ ఘోరం జరిగిందని, అతడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే కిర్లంపూడి ఎస్ఐ సతీష్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మృతదేహాన్ని పరిశీలించి స్థానికుల నుంచి, మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వెంకటలక్ష్మి ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఏంటి, భర్త కోటేశ్వరరావు ఆమెను ఎలాంటి మాటలతో వేధించాడు, ఇందులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పేరు పాపాలు. ఇలాగా ఇదే 25 ముందు నెల 25వ తారీఖున పెళ్ళి అయిందండి. మళ్ళా గాడి కోటేశ్వరరావు అన్న అబ్బాయికి. అబ్బాయిది పెళ్ళి అయినప్పుడు అదే మామూలుగా అన్నీ బాగానే ఉన్నాయి. ముందు అమ్మాయికి అన్నీ ఓకే అయినాయి. మాట్లాడుకున్న తర్వాత పెళ్లి చేసిన తర్వాత అబ్బాయి ఫస్ట్ నైట్ గదిలోని ఇలా చెప్పాడంటే, నాకు 2 లవర్స్ ఉన్నారు, నేను ఇలా డ్రింక్ చేస్తాను అవన్నీ చెప్పాడంటే. నాకు గదిలో చెప్తే తను మరి ముందే చెప్పాలి కదా, నాకు ఇప్పుడు చెప్పడం ఏంటంటే నేను అప్పుడే చెప్పలేదు, మామూలుగానే మా అమ్మకు కూడా తెలుసు నేను అమ్మాయితో ఉన్నట్టు అన్నీ అని అన్నాడండి. అమ్మాయి ఫోన్ చేస్తుంటే అడుగుతుందంటే, అదే వస్తున్నారని అడుగుతుంటే మా అమ్మకి చెప్పి రావాలి, నేను మా అమ్మ చెప్తేనే వస్తాను నేను అని అన్నారంట. మరి అలాంటప్పుడు ఇదేంటండి ప్రతిదీ కూడా మీ అమ్మగారు చెప్తున్నారంట. తర్వాత ఏమైందంటే ఫస్ట్ నైట్ గది జరిగినాయి, తర్వాత ముందు తర్వాత జరిగినాయి అన్ని గదిలో ఏం జరిగినాయి అన్నీ రికార్డింగ్ చేయడం, వాయిస్ రికార్డింగ్ చేయడం, మాట్లాడుకున్నాయి. అవి కాకుండా ఎలా చేయటం అనేది అవన్నీ కూడా వాళ్ళ అమ్మగారికి చెప్తున్నాడంటే. అయ్యగారు ఓ రోజు అడిగారంట, ఏటమ్మా ఇలాగ రానిస్తారా మాలు ఇలా అంటున్నావంటే అలాగ అంటున్నావంటే ఏంటంటే ఉంటే ఇదేంటంటే మీతో ఎవరైతే చెప్పారండి అని అడిగాడంట. అమ్మాయి అడిగిందంట. అమ్మాయి అడిగితే ఇంతలోకి అది ఇదని ఏదో మాట్లాడుకుని అయిపోయిందంట. తర్వాత అబ్బాయిని అడిగిందంట, నువ్వు ఇలాగ మొత్తం అన్ని మంచం మీద విషయాలన్నీ చెప్తున్నావు ఏంటి మీ అమ్మతోని, అలా చెప్పడం కరెక్ట్ కాదు కదా, అవన్నీ అలా చెప్పుకుంటావా అది ఇదని అడిగితే, నేను అమ్మాయి అలాగే చెప్పుకుంటాను, మా అమ్మ వాళ్ళకి నేను మా అమ్మకి మా బావ వాళ్ళకి నేను అలాగే చెప్తుంటాను, వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, నేను జరిగింది చెప్పుకోవాలి కదా అది ఇది అని అన్నాడంట. ఇలాగా చేస్తున్నాడు అక్క, అలా ప్రతి విషయం కూడా వాళ్ళ అమ్మతో రికార్డింగ్ గట్రా చేస్తున్నాడు, రికార్డింగ్ చేసి అన్నీ వాళ్ళ అమ్మకి వినిపిస్తున్నాడు, వాళ్ళ అమ్మమ్మ నన్ను అడుగుతుంది అని అన్నాడు. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అయితే నేను ఇవ్వండి ఒకసారి నేను మాట్లాడతాను, ఒకసారి అత్తయ్య గారికి ఇవ్వండి అని అంటే లేదు అని అంటే ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత ఎన్ని రావట్లేదు ఏంటంటే, ఎందుకు రావాలమ్మా నువ్వు రానివ్వు కదా, వచ్చిన నువ్వు అది ఇదని చెప్తుంటే ఆ మాట పట్టుకున్నదంట. పట్టుకుని ఇదేంటిది ప్రతి విషయం ఇలా చెప్తున్నాడు ఏంటి, ఇలా పలక విషయాలన్నీ చెప్తున్నాడు ఏంటని అప్పుడు వచ్చిందండి డిస్కషన్. వచ్చిన తర్వాత ఇలా మాట్లాడితే నువ్వు లేకపోతే ఇంకేముంది, నాకు ఇంకోళ్ళు ఉన్నారు, నచ్చితే ఉండు లేకపోతే మానే ఆ టైప్లో చెప్పాడంటే. నా అమ్మాయి ఫోటో చూపించాడంట. ఇలాగానే చూపించి ఇలా చేస్తున్నాడు అక్క, ఇలాగ ఫోటోలు గట్రా చూపించున్నాడు, నేను బెదిరించున్నాడు, ఇలా చేస్తున్నానని, మీ ఊళ్ళో నీకే పొరుగు పోద్ది, మీ నాన్న పొరుగు పోద్ది, మీ అమ్మ పొరుగు పోద్ది, పోయిదేమి ఉండదు, నువ్వే పోతావు నాకేటి అన్న టైప్లో బెదిరించుకోవడంటే.